విజయవాడ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు డ్రగ్స్ తీసుకెళ్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఆకాష్ డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయాలు జరుపుతున్నట్లు నిర్ధారించారు. 5 గ్రాముల ఏఎండిఈ డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు హైదరాబాద్కు చెందిన ఆకాష్, కపిలేశ్వరపురానికి చెందిన మణికంఠ, విజయవాడకు చెందిన కౌశిక్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. విజయవాడ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు డ్రగ్స్ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఆకాష్ డ్రగ్ తెచ్చి విజయవాడలో విక్రయాలు జరుపుతున్నట్లు నిర్ధారించారు. 5 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు హైదరాబాద్కు చెందిన ఆకాష్, కపిలేశ్వరానికి చెందిన మణికంఠ, విజయవాడకు చెందిన కౌశిక్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజ్ కుమార్, బెజవాడలో తాజాగా డ్రగ్స్ కలకలం రేపాయి. ఏదైతే ఇప్పుడు తాజాగా ఇప్పుడు కూడా గంజా ఇతర మాదక ద్రవ్యాలు వచ్చిన ఇప్పుడు కూడా డ్రగ్స్ కు తావు లేకుండా ఉండేది. కానీ ఇది ఈ మధ్యలో ఇది రెండోసారిగా చూడాలి. ఎందుకంటే గతంలోనే విజయవాడకి సంబంధించి రామర్పాడు పరిసర ప్రాంతాల్లో హైవేలో వస్తున్నటువంటి ప్రాంతాల్లో ఒక కారును ఆపితే అక్కడ దాదాపుగా ఇక్కడ చెకింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇదే తరహాలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే హైదరాబాద్ నుంచి ఇప్పుడు విజయవాడకి తరలి వస్తుండగా కూడా ముగ్గురుని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ఆకాష్ డ్రగ్స్ తీసుకువచ్చి విజయవాడలో విక్రయాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా చూస్తే ఏగల్ టీం అదేవిధంగా విజయవాడ టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా జరుపుతున్నటువంటి ఆపరేషన్స్ లో గాంజాను అదేవిధంగా మాదక ద్రవ్యాలను డ్రగ్స్ ను పూర్తిగా కూడా నిషేధించాలనేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా ఎండిఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. దాదాపుగా నిందితులందరూ కూడా హైదరాబాద్ కి చెందినటువంటి ఆకాష్, అదేవిధంగా కపిలేశ్వరపురానికి చెందినటువంటి మణికంఠ, విజయవాడకి చెందినటువంటి కౌశిక్ గా కూడా పోలీసులు గుర్తించారు. నిందితులు ఆకాష్ అదేవిధంగా మణికంఠ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. దాదాపుగా పెద్ద చదువులు చదివినటువంటి విద్యార్థులే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలకు లోనవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా కదిలి వస్తున్నటువంటి నేపథ్యంలో కానీ వీటిని ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటికే ఇది పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నా కానీ యువకులు దీనికి పెద్ద ఎత్తున బానిసగా మారారు. కానీ దీన్ని ఇప్పటికైనా సరే నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.